Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. తాడేపల్లిగూడెం ఎస్సీ మహిళా హాస్టల్లో విద్యార్థినులకు గొడుగులు, కుర్చీల పంపిణీ స్థానిక తాడేపల్లిగూడెం యాగర్లపల్లి 24-25 వార్డుల పరిధిలోని ఎస్సీ మహిళా హాస్టల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పూడి సురేంద్ర, బాలాజీ ఆధ్వర్యంలో వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని హాస్టల్లోని విద్యార్థినులకు గొడుగులు పంపిణీ చేయడంతో పాటు హాస్టల్ అవసరాల కోసం కుర్చీలను అందజేశారు. అనంతరం విద్యార్థినులు, నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి గొర్రెల శ్రీధర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు వర్రి విజయ్, సుబ్బారావు, పసలపూడి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మేడం గారు కొంచెం దగ్గర ఉంటారా అన్న ఇటు చూడండి.
ఓకే. మేడం గారు కొంచెం దగ్గర ఉంటారా అన్న? ఇటు చూడండి. ఓకే. నెక్స్ట్ వెళ్ళు. మేడం మేడం ఇటు నుంచి వెళ్ళి అటు నుంచి వెళ్ళండి వెనక్కి. పెట్టే మేడం గారు. హ్యాపీ బర్త్డే గురుసేదర్ గారు. హ్యాపీ బర్త్డే గురుసేదర్ గారు. ఓకే. క్రాస్ పెట్టి క్రాస్ పెట్టి అనే క్రాస్ పెట్టి క్రాస్గా. ఓకే. 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 గౌరవనీయులైన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు గొర్రెల శ్రీధర్ గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. మన తాడేపల్లిగూడెంలోని ఎస్సీ హాస్టల్ నందు మీ యొక్క జన్మదిన వేడుకలు పిల్లల మధ్యలో మీ టీం అంతా జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే మా పిల్లల్ని ప్రేమించి కేకు, స్వీటు, హాటు, తర్వాత గొడుగులు, ఇంకా కొన్ని చైర్స్, ఇలా మా పిల్లల్ని ప్రేమించి మీరు ఇచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. మీకు మీ కుటుంబానికి ఆయురారోగ్యాలు కలగాలని, మరిన్ని జన్మదిన సంవత్సరాలు మీరు జరుపుకోవాలని కోరుకుంటూ, మంచి పదవుల్ని కూడా మీరు అధిష్ఠించాలని కోరుకుంటూ, మీకు మీ టీం అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని పెంటపాడు మండలం కస్బాపేట బడిలో కొలువైన పెంట్లమ్మ తల్లి ఆలయంలోని అమ్మవారికి గ్రామస్తులు విశేషంగా పూజలు నిర్వహించారు. అనంతరం అధిక సంఖ్యలో మహిళలు స్థానిక బైరాగి మఠం నుంచి ఊరేగింపుగా బయలుదేరి అమ్మవారికి సమర్పించారు. కార్యక్రమంలో గంధం సతీష్, పీతల సత్యనారాయణ, పంతం శేఖర్, నరాల శెట్టి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
బంగారుగూడెంలో వేంచేసి ఉన్న శ్రీ సువర్ణ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో నిన్నటి రోజున సమయమంతుల వైకుంఠం శ్రీ హరిరావు వారి కుటుంబ సభ్యులు చేతుల మీదుగా ఆషాఢం సారి లక్ష్మీదేవి అమ్మవారికి సమర్పించడం జరిగింది. హరి జిల్లాలో సంచలనం కలిగించిన జర్నలిస్టు ఉల్ల బాలకృష్ణ వర్ధన్ ఆత్మహత్య కేసులో నిందితుడు శివను ఆదివారం అరెస్టు చేశామని డీఎస్పీ యు రవిచంద్ర తెలిపారు. స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ ఈ విషయాన్ని వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఒక ప్రైవేటు మీడియా సంస్థలో జర్నలిస్టుగా పనిచేస్తున్న ఉల్ల బాలకృష్ణ వర్ధన్ స్వగృహంలో ఉరివేసుకుని బలవన్మరణం చెందిన విషయం తెలిసిందే. తన కుమారుడిని మీడియా సంస్థ నిర్వాహకులు సురేష్, శివను వివిధ రకాలుగా వేధింపులకు గురి చేశారని, వారి వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని వర్ధన్ తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసముంటున్న ప్రైవేట్ మీడియా ఉద్యోగి బాలకృష్ణ వర్ధన్ ఈ నెల 25న ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. నమస్కారం. నిన్న అనగా 25వ తారీఖున తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు కాలనీలో ఒక ప్రైవేట్ మీడియాలో పనిచేసేటువంటి బాలకృష్ణ వర్ధన్ అనేటువంటి వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవటం జరిగింది. ఆ సందర్భంగా అతను తన చావుకి కారణం తాను గతంలో పనిచేసినటువంటి రచ్చ మీడియా అనేటువంటి మీడియాలో దాని యజమానులు నిర్వహణ చూసేటువంటి సురేష్ మరియు శివ అనే వ్యక్తులు వీళ్ళిద్దరు కారణమని అతను చెప్పడం జరిగింది. వాళ్ళ తండ్రి గారైన లక్ష్మీనారాయణ గారు ఇచ్చినటువంటి రిపోర్టు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఈరోజు శివ అనేటువంటి వ్యక్తిని మధ్యాహ్నం అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని రేపు ఉదయం కోర్టు ముందు హాజరుపెట్టడం జరుగుతుంది. అలాగే సురేష్ అనే వ్యక్తి గురించి కూడా స్పెషల్ టీమ్స్ అనేవి ఫామ్ చేసి పంపించడం జరిగింది. అతను కూడా వెంటనే సాధ్యమైనంత త్వరగా అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు కంప్లీట్ చేస్తాం. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు ఉన్న ఎవిడెన్స్ ప్రకారం వేరే వాళ్ళు ఎవరు లేరండి, వీళ్ళిద్దరు మాత్రం. క్యాస్ట్ బేస్డ్ హెరాస్మెంట్ ఉంది. అలాగే శాలరీ ఏదో కొంత 4 monthsకి సంబంధించినటువంటి శాలరీ మనీ డిస్ప్యూట్ దాని మీద ఒకటి ఉంది. తర్వాత వీళ్ళు హ్యూమిలియేట్ చేస్తున్నారు, వేరే వాట్సాప్ గ్రూపుల్లో తన గురించి చేస్తున్నారు అనేది ఒకటి. SC/ST PO యాక్ట్ ప్రకారంగా సెక్షన్స్ అది తెలీదండి, తెలీదు వాళ్ళ మీద ఏమేమి కేసులు ఉన్నాయని తెలియదు. దర్యాప్తులో తెలుసుకోవాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.